సంతోషంగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు పస్కా పండుగేనా? పస్కా పండుగే కదా. ఆ పండుగలో పాల్గొనడానికే ఆయన వెళ్ళాడు. ఆ పండుగలో పాల్గొన్నప్పుడే ఆయన ఇది నా శరీరము, ఇది నా రక్తము అని చెప్పి ఆయన ఈ ప్రభు బల్లను మనకు పరిచయం చేశాడు. సో బేసిక్గా పండగ. పాత నిబంధనలు అయితే మరి ఇశ్రాయేలుని విడిపించాడు దేవుడు కదా, విడిపించాడు. అన్నీ మంచివే, శుభసూచకమైనవే. కాబట్టి మరి ఇటువంటి శ్రేష్టమైన సన్నిధికి వచ్చినప్పుడు మీరు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. దేవుడి దగ్గర మీకున్న ప్రతి కల్మషాన్ని కడుక్కొని మళ్ళా దేవునితో ఇంకొక చక్కని అనుబంధంలోకి వెళ్ళిపోవడానికి దేవుడు మిమ్మల్ని ఆ విధంగా గైడ్ చేయనుగాక. మరి ఇది వస్తున్నట్లేదు, వస్తుందా? వస్తుంది, ఓకే, డన్, చాలా మంచిది. అయితే కమ్యూనియన్ అనగానే మనం ఏం చదువుకుంటామంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కమ్యూనియన్, అంతే కదండి. ఇప్పుడు నేను వాక్యం చెప్పేసాక కూడా జోసెఫ్ గారు అదే మొదలు పెడతారు, ఎక్కడైనా అదే మొదలు పెడతారు. ఏమని మొదలు పెడతారు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని అంటారా? పొంది తిని ప్రభువు అనే యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇవేనా? ఇదే కదా, ఇదే మాట్లాడుకుంటాం. ఇది చాలా బైబిల్లో ప్రాముఖ్యమైన ఘట్టం. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి ఉంటాయి. ఇందులో నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, చిన్నప్పటి నుంచి క్వశ్చన్ బ్యాంక్ అని నేను, చాలామంది పిల్లలు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎన్ని క్వశ్చన్లు వేస్తారో, వీడు పెద్ద క్వశ్చన్ బ్యాంకరా అంటారు. ఈ ప్రశ్న చాలా మంచిది, ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్నలోంచి వచ్చిన జవాబు చాలా స్థిరంగా మన హృదయాల్లో నిలబడిపోద్ది అన్నమాట. అయితే ఈ ప్రభు భోజన సంస్కారం లేకపోతే ప్రభువు బల్ల దగ్గరికి సమీపిస్తున్నప్పుడు కొరింథీయులకి పౌలు గారు రాస్తా ఆయన చాలా కరెక్షన్ చేయడానికి ఈ పత్రిక రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అని ఉంటుంది, కానీ యాక్చువల్గా ఇది రెండో పత్రిక. ఎందుకంటే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే ఆయన చెప్తాడు, ఇంతకుముందు మీ సంఘంలో పాపం ఉండేది, దాని గురించి నేను ఓ పత్రిక రాశాను అంటాడు. అంటే ముందు ఓ పత్రిక రాశాడు అనమాట. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒరిజినల్గా రెండో పత్రిక. ఆ పత్రికను గురించి ఎత్తుకున్నాడు కాబట్టి మనకు తెలిసింది. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు భోజనానికి వెళ్ళకముందు ఈయన ఒక మంచి మాట చెప్తున్నాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. హల్లెలూయా, గట్టి చెప్దామా? హల్లెలూయా. మీరు సంతోషంగా లేరేటి? మీరు సంతోషంగా, ఇంకా సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని చూస్తే నాకు సంతోషం రావాలి. కాబట్టి చాలా శ్రేష్టమైన సమయం. లోకంలో చాలామందికి ఇన్విటేషన్ లేదు దీనికి, కొద్దిమందికే డెస్టినేషన్ మ్యారేజ్ అంటారు కదా. పెద్దోళ్ళు మ్యారేజ్ చేసుకున్నారనుకో, పెద్దోళ్ళకి ఇన్విటేషన్ ఇస్తారు, అందరూ వెళ్ళిపోవడానికి లేదు. అర్థమైందా? అలాగా లోకం అంతా అలా ఉంది. మీకే ప్రభువు బల్లకి ఇన్విటేషన్ ఉంది, మీకే ప్రభువు వల్లకి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి సంతోషించండి, ఆనందించండి. అయితే ఈ పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. అంటే ఎవరి దగ్గర నుంచి పొందుకున్నాడు? ఇది ప్రభువు దగ్గర నుంచి పొందుకున్నాడు. యాక్చువల్గా ఈ దేవుడు ఈ కమ్యూనియన్ పస్కాలో పాల్గొని శిష్యులందరినీ కూర్చోపెట్టి వాళ్ళకి ఈ ప్రభువు బల్ల నేర్పించినప్పుడు పౌలు గారు ఉన్నారా అక్కడ? లేరు. కానీ ఆయన ఏమన్నాడు? నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొంది తిని. ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు, ఆయన ఏదో అది చూసినట్టు,
ఆయనకు బాగా తెలిసినట్టు, ఆయన కూడా పాల్గొన్నట్టు మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడో. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, ఏదో ఆయన ఉన్నట్టు చెప్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? ఇది నాకు పలానా ఆయన ఇచ్చాడు, ఇచ్చినప్పుడు ఆయన ఎలాగిచ్చాడు తెలుసా అని ఆయన ఉన్నట్టే చెప్తున్నాడు. నిజంగానే మరి భక్తులు ఏం చెప్తారంటే, పౌలు గారికి యేసుక్రీస్తు ప్రభువే ఆయన బల్ల యొక్క ప్రత్యక్షత ఆయనకి ఇచ్చాడు. ఆయన చూశాడు. అది దమస్కు మార్గంలో సౌలును పౌలుగా మారుస్తున్నప్పుడు, దేవుని మహిమ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, తర్వాత ఆయనను మరి దేవుడు దర్శించినప్పుడు, దీనికోసం ఎంత క్లియర్గా ఆయన చెప్తున్నాడంటే, ఈయన ఆ సీన్లో పట్టుకెళ్ళిపోయాడు అనమాట. దేవుడు ఒకసారి చూడని ఒక సీన్లో పట్టుకెళ్ళిపోయాడు. చాలామంది భక్తులు అంటారు, నేను పరలోకం వెళ్ళాను, అక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది, దర్శనాలు చెప్తారు. కాబట్టి పౌలు గారు చెప్తుంది చూసినట్టే ఉంది. ఇది చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువే పౌలు గారికి మళ్ళా ఆ సీన్లోకి పట్టుకెళ్ళిపోయి అసలు ఏం జరిగిందంటే అని మనతో చెప్పించాడు. ఎందుకంటే అప్పటికే సంఘంలో ప్రభు భోజనం విషయంలో చాలా కన్ఫ్యూజను, చాలా తప్పుదారి పట్టేస్తుంది అనమాట. కాబట్టి పౌలు గారి చేత దేవుడు ఈ మాటలు రాయించినట్టు తెలుస్తుంది. పూర్వకాలంలో ఆదిమ సంఘాల్లో ప్రభు భోజనం అంటే భోజనమే, ఫుడ్డే, డైరెక్ట్గా అందరూ కలిసి భోజనం చేసేవారు. యేసుక్రీస్తు కూడా ప్రభు బల్ల రోజున భోజనమే చేశాడు. వాళ్ళు రొట్టె ఇచ్చాడు, వాళ్ళు భోజనమైన పిమ్మట మళ్ళా ఆయన ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు. అది ప్యూర్గా ఫుడ్డే. కాబట్టి ఆదిమ సంఘాల్లో భోజనమే చేసేవారు. అంటే లవ్ ఫీస్టును కమ్యూనను కలిపి ఉండేవి అనమాట. లవ్ ఫీస్టును కమ్యూనను కలిపి ఉండేవి. అయితే ఈ లవ్ ఫీస్ట్ని, ఈ కమ్యూనన్ని ఆదిమ సంఘము చాలా నెమ్మదిగా దానిలో ఉన్న భావంలోంచి పక్కకి వెళ్ళిపోయారు. దాని తాలూకు ఔన్నత్యాన్ని తగ్గించి ఈ లోకాన్ని దానిలో కలిపేశారు. కాబట్టి పౌలు గారికి దేవుడు ప్రత్యక్షతనిచ్చి మళ్ళా ఈ ప్రభు భోజనం గురించి కొన్ని విషయాలు రాయించాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ మాటలే చదువుకొని మనం కొంతసేపు ధ్యానించి మరి ప్రభువు బల్లలో పాల్గొనడం అనేదే కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి మించి ఏది కూడా మన హృదయంలో వద్దు, ఏది కూడా ఆలోచించొద్దు. ఎందుకంటే ప్రభువు బల్ల ఈ లోకములో అన్నిటికన్నా శక్తివంతమైనది. ఈరోజు ప్రభువు బల్ల తీసుకున్న నువ్వు ఈ క్షణమే, బల్లలో పాల్గొన్న క్షణమే నువ్వు శక్తిని పొంది ప్రతి విధమైన బంధకాల నుంచి విడిపించబడి నువ్వు చక్కని రూపాంతరము చెందిన మనిషిలా బయటికి వెళ్ళగలవు. అంతటి శక్తి ప్రభు బల్లలో ఉంది. కాబట్టి ఓన్లీ ప్రభు బల్ల తీసుకోవడానికి, సిద్ధపడడానికి, ఆయన అనుగ్రహించిన ఆ పరమ భోజనాన్ని తినడానికి మన హృదయాలు సంతోషంతో, ఆనందంతో, భయముతో, భక్తితో సిద్ధపడమే ఈరోజు తాలూకా ముఖ్యమైన ఉద్దేశం. నేను ఏదో మెసేజ్ చెప్పాలని కాదు, మీరు విని అనాలని కాదు, లేకపోతే ఏదో తెలుసుకొని నోట్స్ రాయాలని కాదు, ఏమీ కాదు. ఒకటే, యేసు ప్రభువు తన సొంత శరీరాన్ని, రక్తాన్ని నా కోసం పణంగా పెట్టాడు, దాన్ని ఇప్పుడు నేను ముట్టుకోబోతున్నాను అని ఒక విధమైన బాధ్యతతో మీ జీవితాలు సరిచేసుకొని మరి ఈ ప్రభువు బల్లలో పాల్గొవాలి. కాబట్టి నేను కూడా డీవియేట్ అయ్యి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో పట్టుకెళ్ళి ఎక్కడెక్కడికి తేను, మిమ్మల్ని ప్రభువు బల్ల వైపే నడిపించడానికి ప్రయత్నిద్దామని నేను అనుకుంటున్నాను. అయితే ప్రభువు బల్లలో చాలా ఇంపార్టెంట్ కీవర్డ్ ఏంటి చదువుతాను నేను ఇప్పుడు. దాంట్లో కీవర్డ్ మనం పట్టుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. అయితే
ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మరి అయ్యగారు చాలా స్పీడ్ చదివేస్తారు కదా, కాబట్టి మనం కూడా ఒకసారి నెమ్మదిగా చదువుదాం. పాస్టర్ గారు చెప్తారు, నేను మీకు అప్పగింపబడిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంతా వెళ్ళిపోద్ది, ఓ మంత్రంలా పోద్ది అంతే పైకి. అయితే నేనేమన్నాడు, నెమ్మదిగా చదువుదాం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ఎప్పుడు ఇచ్చాడు తెలుసా? దీన్ని అప్పగింపబడిన రాత్రి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన కండిషన్ తెలుసా? లాస్ట్ మినిట్లో తన మరణానికి అప్పగించక ముందు ఇచ్చాడు. ఎవరన్నా చనిపోక ముందు ఓ మాట చెప్పారనుకోండి, చాలా శ్రేష్టం, చాలా విలువగా తీసుకుంటాం. నాకు కూడా మా తల్లిదండ్రులు ఫ్రాంక్లిన్ గారు చివరిలో చెప్పిన మాటలు మన జీవితాంతం చాలా గంభీరంగా ఉంటాయి, చాలా నిజముతో ఉంటాయి, చాలా విలువ కలిగి ఉంటాయి. ఆయన అప్పగింపబడిన రాత్రట ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దీనిని విరిచి ఏమన్నాడు? ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు ఇది చేయడని చెప్పాను. తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట, భోజనం చేశారు, భోజనమైన పిమ్మట ఎత్తుకొని, అందరూ చదవండి, ఈ పాత్ర మీరు దీనిలోని తాగునప్పుడెలను నన్ను జ్ఞాపకము చేసుకొనుడని చెప్పాను. ఇందులో ఏం చెప్పాడైనా? జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఏంటండి ఆయనకు అంత కర్మ? నేను జ్ఞాపకం చేసుకోమని ఎవరిని చెప్తారా? జ్ఞాపకం చేసుకోమని ఎవరిని చెప్తారా? కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు యేసయ్య ఏం చెప్పాడు? నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి ఇలా చేయండి. మీరు పశ్చాత్తాపడండి, మీ పాపాలన్నీ ఒప్పుకొని రండి, లేకపోతే మీరు తెల్లని వస్త్రములు వేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు ఉపవాసం ఉండి రండి ఏం చెప్పాడా? ఇది ఎందుకు చేయమన్నాడు? ఆయన్ని జ్ఞాపకం చేసుకో, ఒకటే మాట, ఆయన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం. నువ్వు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. చాలు, ఈ రెండు మాటలు చాలా కాంట్రాడిక్ట్గా లేవు, చాలా తేడాగా, చాలా వైవిధ్యంగా ఉన్నాయి కదా. ఎవరైతే నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నాడు కాడికి ఏ పాటాడో, ఆయన నరపుత్రుడితో అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చాలా జాగ్రత్తగా ఈ మాటను ధ్యానించాలి. ఈ మనుష్యులు పురుగులాంటివాడు, ఈ మనుష్యుడు గడ్డి పువ్వు లాంటివాడు. అటువంటి వాడిని అసలు నరపుత్రుడిని అసలు నువ్వు జ్ఞాపకం చేయడు ఏ పాటాడండి? అసలు ఎవడాడు? అసలు ఆడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి సరిపోడు. అలా తోడుతో అన్నాడు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అలా జ్ఞాపకం చేసుకోవడానికే ఇది చెయ్యి అంటున్నాడు. జ్ఞాపకము చేసుకునే అనే మాటలో ఎంత గంభీరమైన సత్యం ఉందో పౌలు గారు తర్వాత దాన్ని తెలియచేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. జ్ఞాపకం చేసుకుంటకు చేయుడని దాన్ని చెప్పాను. దాని తర్వాత ఏమైంది? మీరు రొట్టెను తిని ఈ పాత్రలోది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి దాని తర్వాత చెప్తున్నాడు, మీరు చాలా
మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలా, మిమ్మల్ని మీరు సరిచూసుకోవాలా. ఎవరైతే తను తాను పరీక్షించుకొని అందులో తింటాడో, ఎవరైతే అయోగ్యంగా దాన్ని ముట్టుకోడో ఆడు మంచోడు, ఆడికి దీవెన. ఒకవేళ కానీ నువ్వు అయోగ్యంగా, నువ్వు పరాకుగా నిన్ను పరీక్షించుకోకుండా, అవన్నీ తర్వాత భాగంలో చెప్తున్నాడు. దీనంతటికీ మూలవాక్యం ఏంటంటే ఏం చేసుకోవాలి? ఆయన జ్ఞాపకము చేసుకోవాలా. హల్లెలూయా. ఏమండి, హెడ్ మాస్టర్ గారు ఈరోజు విజిట్కి వస్తున్నారు. సైలెంట్గా ఉండాలని అందరూ తెలుసు కదా, కానీ మాస్టర్ ఏం చెప్తారు? హెడ్ మాస్టర్ గారు వస్తున్నారు, ఎవడు మాట్లాడడానికి లేదు, సైలెన్స్ అంటాడంట. హెడ్ మాస్టర్ గారు వస్తున్నారంటే సైలెంట్గా ఉండాలనేది చాలా జనరల్ విషయం, చాలా క్యాజువల్ విషయం. హెడ్ మాస్టర్ గారు వచ్చి ఏ స్టూడెంట్కైనా టీసీ ఇచ్చేయచ్చు. ఆయనకు అంత బలం ఉంది, అంత శక్తి ఉంది, అధికారం ఉంది. కానీ మాస్టర్ ఏం చెప్తారు? ఆయన వస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, ప్రిపేర్డ్గా ఉండండి. ఏ ప్రశ్న అడుగుతాడో, దీవు గారు వచ్చి ఏ ప్రశ్న అడుగుతారో, ఒకవేళ ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పకపోతే ఈ రికగ్నిషన్ క్యాన్సిల్ చేసేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అని ఒక మాస్టర్ ఎలా చెప్తారో, పౌలు గారు కూడా నన్ను జ్ఞాపకము చేసుకోండి అనే మాటను వివరిస్తా చాలా జాగ్రత్తగా మరి ప్రభువు బల్ల దగ్గర మీరు ఉండాలి. ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే మీరు సాక్ష్యంగా ఉండడం. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే మిమ్మల్ని మీరు సరి చేసుకొని, సరిదిద్దుకొని, సరిచూసుకొని ఈ బలలో పాల్గొనడం. ఎందుకంటే ఈ బల్ల మామూలు బల్ల కాదు. ఎవరైతే నరుడును మరి దర్శించడానికి నరుడు ఏ పాటివాడు అన్నాడో, అదే దేవుడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకిచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన్ని ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఏం చూస్తావు తెలుసా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి, మీరే ఆలోచించుకోండి. యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన సిలువని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఏం చెప్పలేదు నువ్వు పశ్చాత్తాపడు, నువ్వు ఏడు, నీ పాపాలు కడుక్కో, నువ్వు అయోగ్యంగా రాయి అని ఏం చెప్పలేదు. ఆయన ఒకటే మాట అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది జ్ఞాపకం చేసుకుంటే నోటోడు కొడుతుంది. మరి యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుంది? అసలు యేసయ్యని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? ఆయన క్లియర్గా ఇది నా శరీరం, నువ్వు జ్ఞాపకం చేసుకో, ఇది నా రక్తం, నువ్వు జ్ఞాపకం చేసుకొని ఒకటే ఒక మాట అన్నాడు. అది ఎంత విలువైన మాట అంటే నాకు అనిపిస్తుంది ఆయన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే ఆయన మళ్ళా వస్తాడు, అప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటారో ఆయన్ని అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకోలేదనుకో, నువ్వెవడో నాకు తెలియదు అంటాడు. ఈ జ్ఞాపకము చేసుకోమనడంలో చాలా గూఢమైన అర్థము దాంట్లో ఉంది. శిష్యులకు కూడా రొట్టె విరిచి ఇచ్చినప్పుడు మీరు ఎవరన్నా యోగ్యంగా తీసుకోండి, మీరు పశ్చాత్తాపడండి, మీరు ప్రార్థన చేసుకోండి, ఒక 5 నిమిషాల్లో అక్కడికి వెళ్ళి మోకాలు వేసుకొని రా అని ఏం చెప్పలే. ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి అలా చేయండి అన్నాడు అంతే. కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా మీరు యేసయ్య శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటే మీకేం గుర్తొస్తుంది? నేను ప్రాక్టీస్ చేద్దామని ప్రయత్నించా. నిజంగా యేసయ్యను గుర్తు చేసుకుంటే, యేసయ్య సిలువను గుర్తు చేసుకుంటే, ఆయన శరీరం చీల్చబడిన ఆయన శరీరము గుర్తు చేసుకుంటే, ఆయన ఎంత దీనంగా నన్ను గుర్తు చేసుకోండి అని ఎందుకు అన్నాడో దానిలో భావాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకేం గుర్తొస్తుంది? ఈ మాటలే చెప్తాను. ఏం గుర్తొస్తుంది? ఎవరన్నా, నేను ఎప్పుడూ ఇంటరాక్టివ్గా చెప్పాలనుకుంటాను, ఇది మెసేజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, యేసయ్యను గుర్తు చేసుకుంటే, యేసయ్యను మామూలుగా గుర్తు చేసుకుంటే మనకు చక్కగా ఇలాగా ఉదయాన్నే మెసేజ్లు వస్తాయి కదా, ఇలా మోకాలు వేసి ఏడుస్తుంటే ఆయన వెనకాతలు వచ్చి చెయ్యి వేసినట్టు
ఆ, ఎత్తుకున్నట్టు, అలా రకరకాల మన కంఫర్ట్ జోన్లో బోల్డ్ ఫోటోలు వస్తుంటాయి. ఓకే, మీకు అవి గుర్తొస్తాయేమో. యేసుక్రీస్తు నా శరీరాన్ని, నా రక్తాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి గుర్తు చేయమన్నప్పుడు, ఆయన సిలువను గుర్తు చేసుకోమన్నప్పుడు నీకేం గుర్తు వస్తుంది? ఫస్ట్ పౌలు గారు ఎందుకు కింద విషయాలు చెప్పారు? యేసు ప్రభు ఎందుకు ఒకటే మాట చెప్పాడు? నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా చేయమని ఎందుకు చెప్పాడు? మీరు ఎవరన్నా ఒకసారి యేసుక్రీస్తు సిలువను చూస్తే మీకు ఏం గుర్తు వస్తుంది? మాకైతే చాలా గుర్తు ఉన్నది ఏంటంటే, మా జూబిగాడు చాలా చిన్నప్పుడు యేసుక్రీస్తు తాలూకా మంచి ఫోటో ఉండేది మా ఇంట్లో. చాలా చాలా సిలువు ఫోటోలు ఇంకా దీనంగా వేస్తారు కదా. సిలువు ఫోటోలు ఎంత గంభీరంగా, ఎంత అందులో క్రూరత్వము, హింస చూపిస్తే అదంత బాగున్నట్టు పిక్చర్, అంతే కదా. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్లో మరి యేసుక్రీస్తు తాలూకా ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ చూపించారు. చాలామంది చెప్తారు కదా, యేసుక్రీస్తు సిలువులో పడిన బాధకు ఒక పదము దొరకక ఇంగ్లీష్లో ఎక్స్క్రూషియేటింగ్ అనే పదాన్ని కనిపెట్టారట. ఎందుకంటే అంత వేదన, అంత బాధ, అంత శ్రమ అన్నమాట. కాబట్టి చాలా యేసుక్రీస్తు కష్టపడుతున్నట్టు, రక్తం కారుతున్నట్టు భయంకరమైన ఫోటో మా ఇంట్లో ఉండేది. ఉంటే చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లోడు తిరుగుతా ఆడుకుంటా ఒకరోజు అన్నాడు, ఆయన్ని ఎవరన్నా దింపి కొంచెం బ్లడ్ అది తుడిచేసి కట్టు కడితే బాగుంటుందేమో అన్నాడు. హల్లెలూయా. ఏమండి, అలాగ అనిపించలేదు మీకు ఎవరికి? ఏంటి ఆయన ఎప్పుడు ఏలాడుతూనే ఉంటాడు? ఆయన ఎవరో పట్టించుకోరేటి? ఆయనకు అంత కారిపోతుంటుంది, తుడుచుకోవడానికి చేతులు కూడా లేవు కదా, సీలలేసి కొట్టేశారు కదా. ఆయన కిందకి దించేసి కొంచెం పరిచర్య చేసి కట్టుకడితే, ఎందుకంటే చిన్నపిల్లలకు దెబ్బలు తగిలితే తల్లిదండ్రులు కట్టుకడతారు, అయోడిన్ రాస్తారు, అన్నీ రాస్తారు కదా. అలాగన్నాడు. అయితే మీకేమనిపిస్తుంది? ఆయన ఇదే చెప్తున్నాడు, నువ్వు నా శరీరాన్ని, నా రక్తాన్ని గుర్తు చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సిలువను గుర్తు చేసుకో అన్నాడు. మీకేమని అనిపిస్తుందా? మీరు నిజంగా ప్రభువు బల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. కళ్ళు మూసుకొని దేవుని శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసినప్పుడు నీకేమనిపించాలంటే, మీరు మీ హృదయాలని పరీక్షించుకోండి. మీకు ఏమీ అనిపించట్లేదంటే ఇంకా నేనేం చేయలేను, ఇంకేం చేయలేను. అది మీకు, దేవునికి, మీకు, మీ మనస్సాక్షికి సంబంధించిన విషయం. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీకేం గుర్తొస్తుంది? మామూలుగా నేను ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు సిలువను గుర్తు చేసుకున్నప్పుడు నాకేం గుర్తొస్తుంది సార్? నా పాపం గుర్తొస్తుంది. హల్లెలూయా. మొట్టమొదటిది ఏం గుర్తొస్తుంది? ఈయన ఎందుకు ఇలా ఉన్నాడు? నా గురించే, నా పాపం గురించే ఇలా ఉన్నాడు. ఎప్పుడైతే నీ పాపం గుర్తొస్తుందో పశ్చాత్తాపపడాలనే హృదయం నీలోకి వస్తుంది. కాబట్టే ఆయన జ్ఞాపకము చేసుకోమన్నాడు. ఇంకోటి ఏం గుర్తొస్తుంది? మొదటిది ఏం గుర్తొస్తుంది? నీ పాపం గుర్తు రావాలా. నువ్వు మనిషివైతే, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, నీకు మనస్సాక్షి ఉంటే, ఆయన శరీరము, ఆయన రక్తము చూడంగానే, చిన్నపిల్లోడు కాబట్టి దించమన్నాడు కానీ, అరే నేను అక్కడ ఉండాలి కదా, నా పొజిషన్ కదా, ఆయన నా పాపం గురించే కదా అక్కడ ఎలాడుతున్నాడు అని ఏం గుర్తు రావాలి? నీ పాపము, జన్మ కర్మ పాపాలు, ఈ పాపాలకు పరిహారం ఈ లోకంలో ఎక్కడా లేదు కదా. ఎన్ని నదుల్లో ములిగినా, తల కిందకేసి తపస్సు చేసిన నా పాపాన్ని కడిగేవాడు ఈ లోకంలో లేడు కదా. నా పాపమే కదా అక్కడ సిలువుగా ఎలాడుతుందని గుర్తు రావాలి. గుర్తొచ్చినప్పుడు ఆ పాపాన్ని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆయన పాదాల దగ్గర ఒప్పుకోవాలా. కాబట్టి అంటున్నాడు జ్ఞాపకము చేసుకోమంటున్నాడు. ఇంకోటి ఏం గుర్తొస్తుంది? ఆయన శ్రమ గుర్తొచ్చింది, ఆయన మరణం గుర్తొస్తుంది. ఎప్పుడైతే ఆయన మరణం నీకు గుర్తొచ్చిందో నీకేం గుర్తు రావాలి? ఆయన నా కోసం చనిపోయాడు, నేను ఆయన కోసం, చెప్పండి,
అన్నీ నేను చెప్పాలా? ఏం గుర్తు రావాలి? ఆయన నా కోసం చనిపోయాడు, నేను ఆయన కోసం మాట్లాడరేంటి? చచ్చిపోతారా? చచ్చిపోతారా చెప్పండి. ఆయన కోసం బ్రతకాలి. హల్లెలూయా. ఆయన కోసం బ్రతకాలి, ఆయన సాక్షిగా బ్రతకాలి. అందుకే ఆయన మరణము గురించి ఆయన వచ్చే వరకు నువ్వు సాక్షిగా ఉంటావని కింద పౌలు గారు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకోండి అనే మాటకు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకోండి అని ఆయన ఎవరు తెలుసా? ఎవడైతే నిన్ను జ్ఞాపకం చేసుకోవడం నువ్వు సరిపోవో అతనే. నరుడు ఏ పాటి వాడు అన్నాడు, ఏ పాటి వాడు అన్న అటువంటి మనం పురుగు లాంటి వాళ్ళం, గడ్డి పువ్వు లాంటి వాళ్ళం. ఆయన మనం జ్ఞాపకం చేసుకోవడం మనకు సరిపోము, కానీ ఆయన అంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. కాబట్టి దాన్ని గౌరవించాలా, దాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మొదటిది, ఆయన జ్ఞాపకం చేసుకుంటే నీకు నీ పాపం గుర్తు రావాలా. రాలేదంటే నువ్వు వాత వేయబడిన మనస్తత్వంలో ఉన్నావు అనమాట. రెండవది, ఆయన మరణం గుర్తొచ్చింది. ఆయన మరణం గుర్తొచ్చినప్పుడు ఆయన కోసం బతకాలని ఒక తపన నీలో తప్పనిసరిగా రావాలి. మూడవది, ఆయన పునరుద్ధానం కూడా గుర్తు రావాలా. సిలువలో సైతాను తల చెదగొట్టి బాహాటంగా సైతాన్ని ప్రదర్శించిన ఒక విజయ సూచికే సిలువ. సిలువ అనేది చాలా బలహీనమైంది కాదు, సిలువ విజయం. అందుకే యేసు రక్తమే జయం అంటాం. సకల విధమైన విజయాలు యేసు సిలువలోనే మనకు దొరుకుతాయి. ఎప్పుడైతే పాపం గుర్తొచ్చిందో పాపపు పుట్టది ఉండాలా, మరణం గుర్తొచ్చిందో ఆయన కోసం బ్రతకాలని ఉండాలి. ఎప్పుడైతే ఆయన పునరుద్ధానం గుర్తొచ్చిందో నువ్వు గొప్ప శక్తితో, బలముతో, సంతోషముతో, ఒక విజయము అనే ఒక గొప్ప ఆలోచనతో ఆయన పునరుద్ధానాన్ని నువ్వు నిరీక్షణగా, మన నిరీక్షణ అంటే ఏంటంటే ఆయన పునరుద్ధానమే. ఆ గొప్ప నిరీక్షణతో ఎలాంటి స్థితిలో ఉన్న మనిషి అయినా బతికేయగలడు. యేసుక్రీస్తు నిరీక్షణలో ఎటువంటి మనిషి అయినా ఎటువంటి స్థితిలో ఉన్నా మనం బ్రతకడానికి కావలసిన నిరీక్షణ, బలము, హోప్, ఒక ఆశ యేసుక్రీస్తు సిలువలో ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు సిలువలో ఈ లోకాన్ని జయించాడు. యేసుక్రీస్తు సిలువలో మరణాన్ని జయించాడు. యేసుక్రీస్తు సిలువలో నీ ప్రతి విజయము అందులో దాగి ఉంది. ఈరోజు ఈ బల్ల సమీపిస్తున్న నువ్వు ఏ విజయం కోరుకుంటున్నావో ఆ విజయాన్ని ఈ బల్లలో నువ్వు పొందుకునే శక్తి ఈ బల్లలో ఉంది. కాబట్టి మీరు సంతోషంగా ఈ మూడు విషయాలు నాకైతే గుర్తొచ్చాయి. మీకు ఏమైనా గుర్తొస్తే నాకన్నా మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ పాఠము ఇంత సమాప్తము. అయితే ఈ కమ్యూనియన్ సామూహికమా వ్యక్తిగతమా? ఈ కమ్యూనియన్ దేవునితో మరి ఈ చక్కని బల్ల ఆరాధన సామూహికమా వ్యక్తిగతం అంటే సామూహికమైన బాధ్యతలు కొన్ని ఉంటాయి, వ్యక్తిగతమైన బాధ్యతలు కూడా ఉంటాయి. సామూహికంగా పౌలు గారు ఏమన్నారంటే మీరందరూ వస్తున్నారు కానీ ఎవడి గురించి చూసుకోవట్లేదు, ఎవడ స్వార్థం వాడు చూసుకుంటున్నాడు. కమ్యూనియన్లో మనందరము ఆయన శరీరముగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి ఎడల ఒకరు ఆసక్తి కలిగి, ఒకరి ఎడల ఒకరు తగ్గింపు కలిగి ఒక సంఘంగా ఈ కమ్యూనియన్లో పాల్గొవాలి. వ్యక్తిగతంగా నీ జీవితాన్ని సరిచూసుకొని సరిచేసుకొని ఈ కమ్యూనియన్లో పాల్గొవాలి. కాబట్టి ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా నిజంగా జ్ఞాపకం చేసుకొని ఉండకుండా ఉంటే పౌలు గారు చెప్పినవన్నీ పక్కన పెడదాం, యేసయ్య చెప్పిన మాటే చూద్దాం. నేను రొట్టెని విరిచి ఇది మీకోసం నేను విరిచిన శరీరం, దీన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇది మీకోసం నేను కార్చిన నూతన నిబంధన సంబంధమైన నా రక్తం, దీన్ని జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోమన్నాడు, నువ్వు జ్ఞాపకం చేసుకోవాలా. జ్ఞాపకం చేసుకుంటే నీకు ఇటువంటి మార్పులు రావాలి. అటువంటి మారిన హృదయంతో నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే
నీ పాపము పరిహరించబడుతుంది, నీ శాపము పరిహరించబడుతుంది. ఆయన కోసం బ్రతకాలని ఒక ఆశ నీలో పుడుతుంది. ఈరోజు అటువంటి ఆశ లేదంటే నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఒకవేళ నీ పాపాలు క్షమించబడే ఆ పశ్చాత్తాప హృదయం నీతో లేదంటే ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఒకవేళ నీకు ఆశ లేదంటే, హోప్ లేదంటే, ఒక విజయము ఆయనలో ఒక నిరీక్షణ లేదంటే నువ్వు ఆయన్ని గుర్తు చేసుకోవట్లేనట్టే. కాబట్టి ఆయన గుర్తు చేసుకొని ప్రభువు బల్లలో పాల్గొందాం. చాలా తొందరగా ఈరోజు ఈ వాక్యం ముగించాను. ఎందుకంటే ఇదే మీరు మనసులో పెట్టుకోవాలని, ఈ ఎక్సర్సైజ్ మీరు చేయాలని, నిజంగా ఆయన గుర్తు చేసుకోవాలని, అటువైపు మిమ్మల్ని నడిపించాలని నా ఆశ. ఒకటే ఒక్క మాట మీకు తెలియజేసి ఈ వాక్యాన్ని ముగిస్తా. ఈ కమ్యూనియన్లో ఎంత ధన్యత, ఎంత దీవెన ఉందంటే, మొట్టమొదట ఈ కమ్యూనియన్ ఎక్కడొచ్చింది? ఈ రక్తము, ఈ రొట్టె ఎక్కడొచ్చినాయి అంటే ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం, 20వ వచనం, 18 నుంచి 20 వరకు. ఎవరన్నా గట్టిగా చదివి మైక్ లేదమ్మా. ఈ కమ్యూనియన్లో ఉన్న ఉత్కృష్టమైన దీవెన ఏంటో, అత్యున్నతమైన దేవుని కృప ఎలా ఉంటుందో ఈ వాక్యము చదువుకొని, ఈ వాక్యంలో ఉన్న దీవెన మీ అందరికీ ఈరోజు దేవుడు దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమెన్. కమ్యూనియన్కి వచ్చినప్పుడు కంపల్సరీగా మీ దశమ భాగాలు తేడానికి ప్రయత్నించండి. ఎందుకంటే బైబిల్లో ఉంది, ఈ అబ్రాముగా ఉన్నప్పుడు మెల్కీసెదెకు అనే సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అబ్రహాముకి కమ్యూనియన్ ఇచ్చాడు. ఏం తెచ్చాడు? రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకొని వచ్చాడు. ఆయన ఈ అబ్రామును దీవించాడు. ఈ అబ్రామును దీవించినప్పుడు అబ్రాము అతనికి దశమ భాగము అందులో ఇచ్చాడు అని అంటది. యాజకుడు అనే మొట్టమొదటి మాట బైబిల్లో ఎక్కడ వినిపిస్తుంది? దేవుని యాజకుడు అనే మొట్టమొదటి మాట బైబిల్లో ఇక్కడే వినిపిస్తుంది. ఇది మనందరి దీవెనలకు కారణమైన మూల దీవెన. ఈ దీవెన కమ్యూనియన్లోంచే బయలుదేరింది. ఈ దీవెన ప్రభువు బల్ల సూచనలోంచే బయలుదేరింది. కాబట్టి అబ్రాముగా ఉన్నప్పుడే మెల్కీసెదెకు ద్వారా ఆయన రొట్టె ద్రాక్షారసము. ఇంతకీ మెల్కీసెదెకు ఎవరు? యేసుక్రీస్తుకి సాదృశ్యము. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, 1-2. హెబ్రీయులకు రాసిన పత్రిక. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము. ఒకసారి ఆగండి. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు ఎవరికి ఇచ్చాడు ఈ కమ్యూనియన్? అబ్రహాము ఏం చేసి వస్తున్నాడు? రాజులను సంహారము చేసి విజయముతో వస్తున్నాడు. మీరు ఈ కమ్యూన్ అయిపోయినాక, మీరు లోకంలోకి వెళ్ళాక, లోకములో సైతానుతో మీ యుద్ధములో, మీ ఆత్మీయ యుద్ధంలో మీరు విజయము పొంది రావాలా. ఈ కమ్యూనియన్కి వచ్చినప్పుడు, అయ్యా లాస్ట్ వీక్ అంతా నేను సైతాను సంబంధమైన ప్రతి ఈ లోక ఆశలనే రాజులను ఓడించి నేను వచ్చాను. కమ్యూనియన్లో నువ్వు జయము పొందినవాడై రావాలా. అప్పుడు దేవుడే నీకు కమ్యూనియన్ ఇచ్చి ఆయన నిన్ను దీవిస్తాడు. ఎవడు కలుసుకొని
అతనిని ఆశీర్వదించెను. ఆ, 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 ఉమ్, 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 ఉమ్. ఆ, చూడండి, ఈయన ఎవరంటే చదవమ్మా. అతనికి ఎవరు లేరు? తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఈ బల్ల మీకు ఎవరిస్తున్నారు? తండ్రి లేడు ఆయనకి, తల్లి లేదు. ఎందుకంటే ఆయన పుట్టినోడు కాదు, ఆయనకు ఆది లేదు, అంతము లేదు. ఆయన మనుష్య కుమారుని పోలిన దేవుడే నీకు ఈ బల్లను అనుగ్రహిస్తున్నాడు. అదే 15వ వచనంలో ఆది అయినను జీవనముకు అంతమైనను లేనివాడైన దేవుని కుమారుడు అని మరి బైబిల్లో రాసిపెట్టి ఉంది. ఈరోజు ఈ కమ్యూనన్ ఇస్తుంది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయనకు తల్లి లేడు, తండ్రి లేడు, ఆది లేదు, అంతము లేని జీవము గల దేవుడు ఇక్కడ కమ్యూనన్ ఇస్తున్నాడు. ఇంతకీ కమ్యూనన్లో యేసుక్రీస్తు ఉంటాడా? కమ్యూనన్లో యేసుక్రీస్తు ఉంటాడా? 100% ఉంటాడు. సేవకుల ద్వారా అది ఇప్పించబడిన సాదృశ్యంగా మెల్కీసెదెకు ఏ విధంగా యేసుక్రీస్తుకు సాదృశ్యమో ఆ సాదృశ్యమైన యేసుక్రీస్తు ప్రభువే ఈరోజు ఈ రొట్టెను, ఈ ద్రాక్షారసాన్ని మీకు ఇస్తాడు. ఈ లోక సంబంధమైన రాజులను జయించి తిరిగి వచ్చిన అబ్రాహామును దీవించిన యేసుక్రీస్తు ప్రభువే ఈరోజు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఈరోజు ఈ లోకమంతటికి నీ నుంచి సకల జనులు ఆశీర్వదించబడతారని గొప్ప వాగ్దానము పొందిన అబ్రాహాముని దీవించిన దేవుడే ఈరోజు నీకు ఈ బల్లను దయచేస్తున్నాడు. అటువంటి ఆలోచన మీరు తీసుకోవాలి. ఈరోజు మీకు చాలామంది వాగ్దానాలు తీసుకున్నారు. ఈ వాగ్దానాలు నెరవేరడానికి ఈ దీవెన ఎవరిస్తారంటే ఈ బల్లలో యేసు ప్రభువే ఇస్తాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆ విధమైన ఆలోచనతో, నాయనా నువ్వు నాకేదైతే దీవించావో, ఏదైతే వాగ్దానం ఇచ్చావో ఆ వాగ్దానాన్ని స్వాధీనపరుచుకునే ఒక అత్యున్నతమైన దీవెన ఈ దేవుని బల్లలో ఉంది. హల్లెలూయా. కాబట్టి సంతోషంగా, ఆనందంగా, చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని ఆయన జ్ఞాపకము చేసుకుంటే మీకు ఏం కలుగుతుందో అదే మీరు క్రైస్తవులుగా ఉండొచ్చేమో కానీ నిజంగా ఆయన గుర్తు చేసుకుంటే నీలో పాపం కనిపించాలా, కాబట్టి పశ్చాత్తాపం రావాలి. నిజంగా ఆయన్ను గుర్తు చేసుకుంటే ఆయన మరణం నీకు కనిపించాలి, ఆయన కోసం బతకాలన్న ఆశ నీలో పుట్టాలి. నిజంగా ఆయన గుర్తు చేసుకుంటే ఆయన పునరుద్ధానం కనిపించాలి. ఏ స్థితిలో ఉన్న సింహము వలె గొప్ప నిరీక్షణ కలిగిన ఒక క్రైస్తవునిగా ధైర్యంగా ఈ లోకాన్ని ఎదిరించే స్థితిలో మీరు మలచబడాలి అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో ఈ అబ్రహాము గురించి ఏముంటుందంటే, మీరు మందులు కాక, అంటే మన అంటున్నాడు, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వానిని పోలు నడిచినట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు ఆసక్తిని మీరేం చేయాలంటే కడవరకు ఈ ఆసక్తిని కనపరచాల. ఇప్పుడు అబ్రాహాము గారు ఆయన వాగ్దానాన్ని
మెల్కీసెదెకు దీవెన వల్ల ఎలా పొందుకున్నాడు? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వాడిని పోలి ఉండాలి. ఇది మామూలు స్థితి కాదండి, ఇది అందరికీ దొరికేది కాదు. ఏమంటే మేము మా ప్రసాదం విత్తనం మీరు తింటలేదు అంటున్నారు. ఇది ఇచ్చేది కూడా కాదు, అందరూ తీసుకునేది కూడా కాదు. మేము బలవంతాన్ని ఎవరికి పెట్టాం. ఇది దేవుని అనుగ్రహం ఉంటే, దేవుని కృప ఉంటేనే ఈ ప్రసాదము, ఆయన ఇచ్చిన ఆ ప్రసాదము, ఆయన రక్తము, ఆయన శరీరము మీ చేతిలో పెట్టబడుతుంది. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చక్కని మాట ఉంటుంది. వారితో సంబంధించిన వంశావళి అంటే ఎవరితోనంటే ఈ లేవీయుల వంశంతో, యాజకుల వంశంతో సంబంధము లేని వాడైన మెల్కీసెదెకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని ఎవరినండి? హల్లెలూయా, ఈ మాట ఇస్తాను. ఎవరిని దీవించాడు? వాగ్దానము పొందిన వానిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఈరోజు మీ అందరూ వాగ్దానం పొందుకున్నారా? మీకు ఆశీర్వాదం కావాలా? ఆశీర్వాదం కానీ లేకపోతే ఈ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేరడానికి అవకాశమే లేదు. ఎవరైతే వాగ్దానం ఇచ్చారో ఆయనే ఆశీర్వదించి ఆ వాగ్దానాలను ఆయనే మీ జీవితంలో నెరవేర్చునుగాక. హల్లెలూయా. ఈరోజు ఈ నూతన సంవత్సరంలో గత కాలం అంతా, ఒక నెల అయిపోయింది, అప్పుడే అయిపోయిందా? ఎలాగెళ్ళిపోతుందో టైము, ఈడ్చుపోతుంది. రోజు రోజుకి ఇది చూసుకుంటే తెలుస్తుంది నా టైము. రోజు రోజుకి గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది అనమాట. ఎవరు బాధలు ఆలి కదండి. మా జూనిగాడు అంటాడు రోజు పొక్కులు వచ్చేతనని ఆడు బాధపడు. టైము రీచ్కిపోతే ఇంక మనం ఏం చేయలేం. అంతే కదా. పొక్కులు వచ్చే టైం ఉంటుంది, పొక్కులు పోయే టైం ఉంటుంది, ఎయిరు పెరిగే టైం ఉంటుంది, ఎయిరు పోయే టైం ఉంటుంది, నెగనెగనెగన అలా ఆడుతున్న స్కిన్ ఉంటుంది, ముడతలు మొదలయ్యే టైం ఉంటుంది. ప్రపంచంలో ఎవరిని వదలకుండా లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళిపోతుంది. ఏంటి సమయం ఒకటే, అయిపోయింది. 2025లో జనవరి అయిపోయింది. మీకు ఇచ్చిన వాగ్దానాలను, ఇదిగో వాగ్దానము పొందిన వారిని మెల్కీసెదెకు ఆయన శరీరము, ఆయన మరి రొట్టెను, ఆయన రక్తమైన ద్రాక్షారసమును ఇచ్చి దీవించాడు. ఆ విధంగా మీ అందరూ కూడా దీవించబడుదురుగాక. ఈ సంవత్సరము మీ జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చినట్టు ఈరోజు, ఈ బల రోజు నిజంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఆయన వాగ్దానము పొందిన వారిని ఆశీర్వదించినట్లు మీ అందరిని కూడా దేవుడు ఆశీర్వదించిన గాక. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ కూడా. ఈ వాక్యం నిమిత్తము మరి ఒక చిన్న ప్రార్థన ప్రసన్నమ్మ గారు మన మధ్య చేస్తారు. అందరు కూడా కళ్ళు దయచేసి వాక్యాన్ని బట్టి మీరు ప్రార్థనలోనే ఉండాలి. దయచేసి నా కంఠ శ్వాస వేస్ట్ అయిపోకూడదు. ఐ వాంట్ ఆల్ యూ టు బి బ్లెస్డ్ దిస్ ఇయర్. మీ వాగ్దానం ప్రతి ఒక్కటి కూడా ఈ సంవత్సరము నెరవేరు లాంటి ప్రార్థన ఈరోజే, ఈ క్షణమే, ఈ ఆదివారమే, ఈ బలలోనే దేవుడే ఇదిగో మీకు అటువంటి దీవెన దయచేయను గాక. ఆమేన్. స్తోత్రములు ప్రభా. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడికి మన బలమైన వాక్యము ద్వారా ఈ దినము ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆ సిలువ వైపు చూస్తున్నప్పుడు మన పాపము మొట్టమొదట జ్ఞాపకము రావాలి. మనం ఎన్ని రకాల పాపాలు చేస్తున్నామో, ఈ ఇంద్రియాలతో చేసిన ప్రతి పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన అమూల్యమైన రక్తాన్ని, ఆయన పరిశుద్ధ శరీరాన్ని పుచ్చుకోవడానికి సిద్ధపరచబడుతున్న నీవు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన ప్రతి పాపము ఆయన పాద సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర ఒప్పుకోవడానికి సిద్ధపరచబడదాం. అలాగే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నేను దేనికైనా నువ్వు నా కొరకు, అసలు నేను ఆ ప్రదేశంలో ఉండాలయ్యా, ఆ శిలువ మీద నేను ఉండాలి నా పాపము కొరకు. నేను చేసిన ప్రతి అయా ప్రభు పాపానికి ప్రాయశ్చిత్తముగా నీవు ఆ శిలువ మీద
అయా వ్రేలాడుతూ ఉన్నావు, ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడుతున్న గొప్ప దేవుడవు నాయన. ఆ నా పాపము వల్లనే ప్రభువా నువ్వు అక్కడ ఉన్నావు అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే అయ్యా, ఆయన పునరుద్ధానములో నేను నీ కొరకు బ్రతుకుతానయ్యా, నేను జీవిస్తాను ప్రభువా అని నువ్వు తీర్మానం చేసుకునే స్థితిలోకి వస్తావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. విస్తారమైన పంట ఉంది, అందులో కోత పనివాడిగా నువ్వు ఉంటావా? ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఆయన పాపాలన్నిటినీ, శాపాలన్నిటినీ ఆయన తీసుకొని నిన్ను పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా మార్చిన గొప్ప దేవుడు. హిస్సోపుతో నిన్ను కడిగి హిమము కంటే తెల్లగా మార్చి ఈ లోకంలో ఒక వెలుగుగా ఉంచినది గొప్ప దేవుడు. ఆయన సాక్షిగా నువ్వు ఉంటున్నావా? మనం సాక్షిగా ఉండాలి. ఆయన మరణాన్ని ప్రచురపరచాలి. ఆయన జనన మరణ పునరుద్ధానాన్ని ప్రచురపరిచే ఒక సాక్షిగా నువ్వు నిలబడితే ఆయన వాగ్దానం ఇచ్చి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న గొప్ప దేవుడు. ఇచ్చి నీ బలమైన వాక్యాన్ని బట్టి అయ్యా, నీ పాద సన్నిధిలో అల్పుడనైనా అయోగ్యుడనైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా. నీ సాక్షిగా నేను నిలవబడతానయ్యా. నీ కొరకు ప్రభువా తండ్రి, నీ పొలములో పనిచేసే పాత్రగా నాకు నిలవబెట్టండి నాయన అని ప్రార్థన చేసుకుందాం. ఈ మరణాన్ని అనేకులకు ప్రచురపరుస్తూ అనేకులను నీ వైపు తిప్పే ఒక బలమైన పాత్రగా నన్ను మార్చండి అయ్యా. నేను ఒక్కరినే రక్షించబడడం కాదయ్యా, అనేకులు నశించిపోతున్నారయ్యా. వారిని దగ్గరకు వెళ్ళి అయ్యా, నీ త్యాగాన్ని, నీ సమర్పణను ప్రభువా తండ్రి వారి మధ్యన నేనేనయ్యా సాక్షినని చెప్పుకునే ఒక గొప్ప ధన్యత నాకు దయచేయండి నాయన. నా ద్వారా అనేక మంది ఆత్మలు రక్షించబడాలి, నా కుటుంబము దీవించబడాలి, నా ప్రాంతము దీవించబడాలి, నా యొక్క మరి రాష్ట్రము దీవించబడాలయ్యా. అట్టి కృపను దయతో అనుగ్రహించండి అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, నిత్య నివాసియగు మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభా. బలమైన వాక్యము ద్వారా ఈ దినము మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. అయ్యా ప్రభా తండ్రి, నీ శరీరాన్ని, నీ రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా, మొట్టమొదట మా పాపము జ్ఞాపకం వస్తుంది ప్రభా, తర్వాత మరణము ప్రభా మాకు జ్ఞాపకం వస్తుంది నాయన ప్రభా తండ్రి. మరి ఆ పునరుద్ధానమును మాకు జ్ఞాపకం వస్తుంది అయ్యా. దాని ద్వారా మేమేమి చేయాలో అయ్యా, ఈ లోకంలో మేము ఎలా నిలవబడాలో, దేని కొరకు ప్రభా మేము తెగించాలో అయ్యా, ఈ దినమును మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. మెల్కీసెదెకు 10వ వంతు తీసుకొని ఎలాగైతే ఆశీర్వదించాడో ప్రభా, అలాగే ఈరోజు ప్రభా మేము రొట్టె ద్రాక్షారసము తీసుకున్నప్పుడు ప్రభా, నీ పాద సన్నిధిలో విరిగి నలిగిన హృదయమే మేము అర్పణగా వేసి అయ్యా, నీ దగ్గర నుంచి వాగ్దానము పొందుకున్న ద్వారాగా మేము ఆశీర్వదించబడేవారముగా మమ్మల్ని అందరినీ అయ్యా దీవించి ఆశీర్వదించి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన ఈ బలమైన వాక్యాన్ని బట్టి విని విడిచిపెట్టే వారముగా కాకుండా మా హృదయాలలో ప్రభా తండ్రి దాన్ని ప్రభా తండ్రి ఎల్లప్పుడూ ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ దివారాత్రములు దాన్ని ధ్యానించుకుంటూ అయ్యా, నీ పాద సన్నిధిలో నిలవబడే నమ్మకమైన సాక్షులుగా మమ్మల్ని మార్చమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.